ఆదాయం ప్రభుత్వం సంపాదించాలంటే లైక్ ఇప్పుడు షాపింగ్ మాల్స్ లాంటివి కట్టడము, అపార్ట్మెంట్లు కట్టి అమ్మడము, ఇట్లాంటివి చేస్తే మంచి లాభం వస్తుంది. వాళ్ళకి లాభం వస్తుంది, ప్రైవేట్ సెక్టార్కి కూడా పోటీ వస్తుంది, ప్రజలకి మంచి జరుగుతుంది. కానీ అట్లాంటివి ఏమైనా చేస్తే ప్రభుత్వాలు ఇప్పుడు లైక్ మా కాళేశ్వరం మార్కెట్, మా వస్త్రలత ఇట్లాంటి మున్సిపాలిటీ కార్పొరేషన్ డబ్బులు వచ్చినట్టే ఏపీఐసి బిల్డింగులు అట్లాంటివి కట్టుకుంటే డబ్బులు వస్తాయి కదా. సాఫ్ట్వేర్ కంపెనీలకి వీటికి అద్దెలకి ఇచ్చుకుంటే, కార్పొరేట్ కంపెనీలకి అద్దెలకి ఇచ్చుకుంటే దాంతో ప్రభుత్వానికి పర్మనెంట్ ఆదాయం వస్తుంది కదా. అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కట్టినయే ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. కానీ ప్రజలకు ఆదాయం రావడానికి ప్రజల మీద పన్నులు, రెండోది ఏం చేస్తున్నారు, మందు అమ్మిచ్చి డబ్బులు సంపాదించుకోవడం. మైనింగ్ వీటిట్లో 90 రూపాయలు తినేసి 10 రూపాయలు గవర్నమెంట్కి అని చెప్పి 5 రూపాయలు అధికారులు, 5 రూపాయలు చివరికి ప్రభుత్వానికి వచ్చేటటువంటి పరిస్థితి. ఇసుక ఇవన్నీ డబ్బులు వచ్చాయి కదా, కానీ అవన్నీ వ్యక్తిగతంగా దోచుకుంటారు. చివరికి ప్రజలు ఎలాంటి నాశనం అయిపోతున్నా సరే డబ్బులు సంపాదించుకోవాలనడానికి పేకాటలు లాంటి వాటిది గోవా లాంటి చోట్ల ఎలా చేస్తుంది. ఇక్కడేమో ప్రైవేట్గా జరుగుతుంటే, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ దేశంలో ఉన్నటువంటిది 3, ఇప్పుడు కేరళలో 4వ అవుతుంది. హిమాచల్ ప్రదేశ్ త్వరలో ఎన్నికలు జరిగితే అక్కడ ఆర్థికంగా బాగా దిగజారిపోయింది. వాళ్ళు 27 ఏళ్ల క్రితం షుకు గవర్నమెంట్ బ్యాన్ చేసినటువంటి లాటరీ సిస్టమ్ మళ్ళీ ఇప్పుడు రివైవ్ చేస్తోంది. 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంట. అంటే ఇక ఆదాయం కోసం లాటరీల విధానం మళ్ళీ ఎలవ్ చేస్తున్నారు.